దంతంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యువరాజముఖం నమామః. అమరీ కబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. శబలని ఏ విధంగానైనా సరే తాను పరిగ్రహించాలి అనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చేశాడు విశ్వామిత్రుడు. ఎన్నో రకాలైనటువంటి ఆశలు చూపించాడు. అయినా సరే వశిష్ఠుడు ఇవ్వటానికి వీలు కుదరదు అంటే కుదరదని స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా ఈ ఇద్దరు శబలని తీసుకెళ్ళిపోవాలని ఈయన, ఇవ్వనని ఆయన, ఇట్లా ఎంతో ఇది చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? అప్పుడు వశిష్ఠుడు శబలను ఇచ్చేది లేదు. వశిష్ఠుడు శబలను ఇవ్వడానికి నిరాకరించేసరికి కౌశికుడు ఏం చేశాడు? ఇక్కడ ముఖ్యంగా తన సైనికుల్ని పిలిచి శబలని బలాత్కారంగా రాజధానికి తరలించండి అని చెప్పేశాడు. సైనికులు ధేనువుని బలాత్కారంగా లాగుకుపోతుంటే ఆ ధేనువు దుఃఖంతో నిట్టూరుస్తూ సైనికులను ఒకసారి ఇట్లా విదిలించి కొట్టి వాయువేగంతో వచ్చి వశిష్ఠుని పాదాల మీద పడి అంటున్నది, ఓ స్వామి మహర్షి, నన్ను ఈ రాజసైన్యం నీ నుంచి బలాత్కారంగా తీసుకుని పోతున్నారయ్యా. మరి నువ్వు నన్ను పరిచయించడానికి కారణం ఏమిటి అని శోక సంతప్త అయినటువంటి శబల అంటే, అప్పుడు దుఃఖిస్తున్న వశిష్ఠుడు అంటున్నాడు, ఓ శబల, నిన్ను నేను విడిచిపెట్టలేదు, విడవలేను కూడా. ఈ రాజు తన అధికారంతో నిన్ను లాక్కుపోతున్నాడు. మరి నన్నేం చేయమంటావు? నువ్వు నా పట్ల ఏ అపచారాన్ని చెయ్యలేదు. నీ పట్ల నాకు ఏ విధమైన ద్రోహ బుద్ధి కూడా లేదు. అప్పుడు శబల ఏముంది? మహాత్మా, నీ అనుగ్రహం చేత నాకు బ్రహ్మబలం ఉంది, నన్ను ఆజ్ఞాపించు, ఈ దుర్మార్గుడి బలాన్ని గర్వాన్ని అణిచిపారేస్తాను అన్నది. ఆ మాటలు విని వశిష్ఠుడు, శబల, శత్రు సైన్యాన్ని నశింపజేయగల సైనికుల్ని సృష్టించుకొని ఆత్మరక్షణ చేసుకో అని అనుజ్ఞ ఇచ్చాడు శబలకి. అప్పుడు శబల ఒక్కసారిగా అహంభారం చేసింది. దాని యొక్క రోమకూపాల నుంచి వందల వేల సంఖ్యలో సైనికులు వచ్చేశారు. వీళ్ళంతా విశ్వామిత్ర సైన్యాన్ని క్షణాల్లో నాశనం చేసి పారేశారు. విశ్వామిత్రుడు ఎన్నో శస్త్రాలు ప్రయోగించాడు. వాటిని అన్నింటినీ శబల నిర్వీర్యం చేసి పారేసింది. విశ్వామిత్రుడు కుమారులు ఈ విషయాన్ని చూశారు. చూసి వాళ్ళు ఆయుధాలతో వశిష్ఠుడి మీదకి వాళ్ళు విజృంభించుకుంటూ వెళ్ళారు, దూకారు. వశిష్ఠుడు ఒక్క ఓంకారంతో వాళ్ళంతా భస్మరాశులై అక్కడ పడిపోయారు. విశ్వామిత్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. కోరలు తీసిన సర్పంలాగా, రాహుగ్రస్తుడైనటువంటి రవిలాగా కాంతిహీనుడైపోయాడు. అతడి దర్పం, ఉత్సాహం అణిగిపోయి క్రోధం రగలడం ప్రారంభించింది. వశిష్ఠుని సాధించాలని కోపం పెంచుకున్నాడు, పగని పెంచుకున్నాడు. రాజ్యాన్ని హతాశుడైన ఒక కుమారుడికి అప్పచెప్పి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి శివుడి అనుగ్రహం కోరుతూ తపస్సు ప్రారంభించాడు విశ్వామిత్రుడు. ఇది క్రమంగా ఆ పరిణామ దశను సూచించేటటువంటి ఘట్టం. ఇప్పుడు ఆ ప్రతీకారంతో విశ్వామిత్రుడు హృదయం రగిలిపోతోంది. అటువంటి ప్రతీకారం గనక హృదయంలో ఉంటే మోక్షం కాదు, ఏదీ రాదు. అసలు దైవం అనేది ఉన్నది అనే స్మరణ కూడా రాదు. ఈ జన్మల పరంపరలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ గుణాలు అలాంటివి, వాటిని పోగొట్టుకోవటానికే ఈ కథ చెప్పబడుతోంది.
శివుడి అనుగ్రహం కోరుతూ తపస్సు చేశాడు. కొంతకాలానికి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై అడగమన్నాడు. అప్పుడు పరమేశ్వర, నాకు మహర్షి ఆయన తర్వాత మహర్షి యక్ష గంధర్వ రాక్షసులకు తెలిసిన అన్ని అస్త్ర విద్యలు స్ఫురించే వరం ఇయ్యి అన్నాడు. మహాదేవుడు విశ్వామిత్రుడిగా వరాన్ని అనుగ్రహించి ఆయన అంతర్హితుడయ్యాడు. స్వభావరీత్యా గర్విష్ఠి అయినటువంటి విశ్వామిత్రుడు మహేశ్వర ప్రసాదంతో వశిష్ఠుని నశింపజేయాలనే ఆలోచనతో వశిష్ఠాశ్రమానికి మళ్ళీ వచ్చాడు. తన అస్త్ర విద్యలతో ఆ తపోవనాన్ని దగ్ధం చేశాడు. ఆ అస్త్రాగ్ని తాళలేక మునులు పశుపక్షాదులు ఆశ్రమాన్ని విడిచి దిక్కులను బట్టి పారిపోతున్నారు. వశిష్ఠాశ్రమం అది ఒక పెద్ద శ్మశానం కింద మారిపోయింది. విశ్వామిత్రుడికి గుణపాఠం చెప్పాలి అని వశిష్ఠుడు నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదండాన్ని చేత్తో పట్టుకొని విశ్వామిత్రుడు ఎదుట నిలబడ్డాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండం దాన్ని హరించి పారేసింది. విశ్వామిత్రుడు ఏం చేశాడు? వారుణ, రౌద్ర, ఆయింద్ర, అపాశుపతాస్త్రాలని ప్రయోగించాడు. ఆ అస్త్రాలన్నింటినీ కూడా బ్రహ్మదండం మింగిపారేసింది. అప్పుడు విశ్వామిత్రుడు నిస్సహాయుడైపోయినాడు. చివరిగా ఆయన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని కూడా వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో నిగ్రహించాడు. అప్పుడు వశిష్ఠుడి రోమకోపాల నుంచి పొగలతో కూడిన సెగలు అగ్ని కిరణాల్లాగా బయటకు వచ్చి ప్రళయకాలాగ్నిలాగా లోకాలను దహించడం ప్రారంభిస్తే అప్పుడు ఋషిగణాలు బ్రహ్మతేజస్సును నిగ్రహించమని వశిష్ఠుడిని ప్రార్థించారు. వశిష్ఠుడు శాంతించాడు. విశ్వామిత్రుడు తన భంగపాటుకు మళ్ళీ సిగ్గుపడ్డాడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. ఒక్క బ్రహ్మదండంతో నా సర్వశస్త్రాస్త్రాలన్నీ కూడా తిరగొట్టబడ్డాయి కదా. ఏమిటి ఈ క్షత్రియ బలం? దిక్కు క్షత్రియ బలం, ఇది పనికిరాదు. బ్రహ్మతేజో బలం బలం, ఆ బ్రహ్మబలం ముందు ఏదీ పనికిరాదు. ఇటువంటి బ్రహ్మబలాన్ని నేను బ్రహ్మ తేజస్సుని సంపాదిస్తాను, అంతవరకు నేను విశ్రమించను అని ఇంద్రియాల్ని వశపరుచుకుని అయినా సరే బ్రహ్మత్వాన్ని నేను సంపాదిస్తానని నిశ్చయించుకొని ఇప్పుడు తాను జితేంద్రియుడు కావాలి అనుకున్నాడు. శ్రీరామ, ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుడితో వైరం పెట్టుకుని తనకు కలిగిన అవమానాన్ని స్మరిస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన లోకపిత బ్రహ్మ ప్రత్యక్షమై జిత రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసా త్వాంతు రాజర్షి రీతి విద్మహే. నీ తపోబలానికి మెచ్చుకున్నామయ్యా, నిన్ను రాజర్షి అని నేను సమ్మానిస్తాను అన్నాడు. అప్పుడు రాజర్షిని అనిపించుకోవటమా, ఇంత తపస్సు చేసి నేను వశిష్ఠుడి కంటే గొప్పవాడిని కావాలి అని నిశ్చయించుకొని మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అప్పుడు ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయనకి ఒక కోరిక కలిగింది, సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అని. గురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ కోరిక చెప్తే ఆయన అది సాధ్యం కాదు, నువ్వు ఆ ప్రయత్నం విరమించుకో అని ఒక సలహా చెప్పాడు. త్రిశంకుడు తన మనసు మార్చుకోవాలా, పోయి వశిష్ఠ కుమారుల్ని ఆశ్రయించారు. వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు తమ తండ్రి అయిన వశిష్ఠుడు సాధ్యం కాదన్న విషయాన్ని సాధ్యం చేయగలిగిన వాడెవడు ఈ లోకంలో లేడు, త్రిశంకుడు మనస్సు మార్చుకోవయ్యా అని ఆయనకు సలహా ఇచ్చారు. అప్పుడు ఆ త్రిశంకుడు అయినా సరే ఆ కోరిక విడిచిపెట్టలా, మరొక మహర్షిని యాచిస్తానన్నాడు. కోపించిన వశిష్ఠ పుత్రుడు త్రిశంకుడిని నువ్వు చండాలుడు గమ్మని శపించారు. ఎందువలన అంటే వెంటనే త్రిశంకుడు చండాలుడుగా మారిపోయాడు. ఏకాకి అయి దుఃఖిస్తూ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. త్రిశంకుడు వెళ్ళి జరిగిన విషయాన్ని విశ్వామిత్రుడికి చెప్పి తన కోరిక తీరే విధంగా యజ్ఞం జరిపించమని ఆయన్ని అడిగాడు. జాలిపడిన విశ్వామిత్రుడు అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పాడు. త్రిశంకుడి చేత యజ్ఞం నేను చేయిస్తానన్నాడు ఆయన. తన కుమారుల చేత యజ్ఞ సంభారాలను తెప్పించి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఋషికులానికి ఆహ్వానాలు పంపించాడు. ఆహ్వానాలకు ఋషులు ఎలా స్పందించారో తిరిగి వచ్చి తనకు చెప్పమని కూడా అన్నాడు. విశ్వామిత్రుడికి శిష్యులు వెళ్ళి ఎందరో ఋషుల్ని ఆహ్వానించారు. అందరూ విశ్వామిత్రుడికి భయపడి ఆయన ఆహ్వానాన్ని మన్నించారు. కానీ మహోదయుడైన అనే ఒక ఋషి వశిష్ఠ కుమారులు కూడా విశ్వామిత్రుడి ఆహ్వానాన్ని పరిహసించారు. యజ్ఞకర్త చండాలుడు, యాజ్ఞికుడు క్షత్రియుడు అని ఆహ్వానాలు వాళ్ళు తిరస్కరించారు. విశ్వామిత్రుడి శిష్యులు తిరిగి వచ్చి ఈ విషయాన్ని ఆయనకి చెప్పారు. తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః
క్రోధ సంరక్త నయన సరోషమిదమబ్రవీతు ఏ దూషయంచ దుష్టం మాం తప ఉగ్రం సమాస్థితం భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి న సంశయ. తిరిగి వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు విని విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయి తన్ను అవమానించిన దురాత్ములైన వాళ్ళంతా భస్మమైపోవాలి అని చెప్పించాడు. మహోదయుణ్ణి నువ్వు బోయవాళ్ళల్లో పుట్టి దుష్ట జీవితాన్ని గడపమని కూడా శపించాడు. ఈ విధంగా తన ఆహ్వానాన్ని తిరస్కరించిన వాళ్ళందరినీ శపించి వచ్చిన ఋషుల సహాయంతో త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గారోహణ చేయడానికి యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం సాగుతోంది. హవిస్సుల్ని అందుకోవడానికి దేవతలు ఎవరూ రావట్లేదు. కోపోద్దీప్తుడైనాడు విశ్వామిత్రుడు. తాను ఆర్జించిన తపఫలాన్ని ధారపోసి త్రిశంకుడికి స్వర్గానికి పంపాడు. త్రిశంకుడు స్వర్గంలో ప్రవేశించబోతూ ఉండగా గురుశాపహతుడైన త్రిశంకుడికి స్వర్గ ప్రవేశార్హత లేదు అని ఇంద్రుడు అతన్ని కిందకు దోసేశాడు. దేవేంద్రుడితో తిరస్కరించబడిన త్రిశంకుడు తలకిందులుగా వేలాడుకుంటూ భూమి వైపు పడిపోతున్నాడు. అప్పుడు ఏమన్నాడు, విశ్వామిత్ర నన్ను రక్షించు రక్షించు అని హాహాకారాలు చేశాడు. త్రిశంకుడి కేకలు విని విశ్వామిత్రుడు అతన్ని తన తపశక్తితో ఆకాశంలోనే నిలిపివేశాడు. త్రిశంకుడు చుట్టూ వేరొక సప్తర్షి మండలాన్ని, నక్షత్రమాలని ఇదంతా సృష్టించాడు. మరొక స్వర్గాన్ని, దేవేంద్రుని కూడా సృష్టించడానికి ఉద్యుక్తుడవుతూ ఉంటే అప్పుడు బ్రహ్మాది దేవతలు ఋషులు వచ్చి, విశ్వామిత్ర, ఈ త్రిశంకుడు గురుశాపహతుడయ్యా, నువ్వు ఇట్లాంటి వాడికి స్వర్గారోహణం అది అనర్హం, ఇవ్వకూడదు. ఇతడు నువ్వు సృష్టించిన స్వర్గంలో శాశ్వత నివాసం చేస్తాడు. ఇతడు దేవతుల్యుడవుతాడు. నువ్వు వేరొక ఇంద్రుడిని సృష్టించే ప్రయత్నం మాత్రం ఆపు. విశ్వామిత్రస్తు ధర్మాత్మా సర్వదేవైరభిష్టుత ఋషిభిశ్చ మహాతేజా బాఢమిత్యాహ దేవతా. సరే అన్నాడు ఆయన. అని చూసావా, శతానందుడు అంటున్నాడు శ్రీరాముడితో, ఈ విశ్వామిత్రుడు ఎటువంటి వాడో, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడయ్యా. ఈ రకంగా తాను దక్షిణ దిక్కును చేసిన తపఫలాన్ని త్రిశంకుడికి దారపోసేశాడు. మళ్ళీ కోల్పోయిన శక్తిని సంపాదించాలని ఈసారి పట్టుదలతో పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి పుష్కర తీర్థంలో ఈయన తపస్సు ప్రారంభించాడు. చాలా ఘోరమైన తపస్సు చేశాడు. ఆ రోజుల్లో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆయన యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు ఆయన యజ్ఞ పశువుని అపహరించాడు. యజ్ఞ పశువుని తిరిగి తేలేకపోతే అది యజ్ఞకర్తకి, ఆ దేశానికే అరెస్టుము అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎంత వెతికినా యజ్ఞ పశువు దొరకలేదు. యజ్ఞ పశువుకి బదులుగా స్వచ్ఛందంగా అంగీకరించిన నరపశువుని తెచ్చి యజ్ఞం చేయవచ్చు అని పురోహితులు చెప్పారు. మహారాజు నరపశువుని వెతికి తెచ్చి ఇచ్చే ప్రయత్నం చేశాడు. అలా వెతికి పట్టుకునే ప్రయత్నం చేశాడు. అలా నరపశువు కొరకు వెతుకుతూ రుచిక మహర్షి ఆశ్రమానికి వచ్చారు ఆయన పంపిన మనుషులు. ఆయనకు తన యజ్ఞ విషయం అంతా చెప్పి వేల కొలది గోవులను తీసుకుని తనకు కుమారుణ్ణి యజ్ఞ పశువుగా ఇచ్చేందుకు అంగీకరింపచేయమని కోరాడు. రుచికుడికి 3 కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడిని ఇవ్వడానికి తనకి ఇష్టం లేదని ఆయన అన్నాడు. ఆఖరి వాడిని ఇవ్వడానికి తల్లి ఒప్పుకోలేదు. ఇది అర్థం చేసుకున్న మధ్యవాడు తాను యజ్ఞ పశువుగా రాజు వెంట పెడతానని అంగీకరించాడు. అంబరీషుడు శునశేపుడితో కలిసి రథం ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు. ఓ మధ్యాహ్న సమయానికి అంబరీషుడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న పుష్కర తీర్థం వద్ద విశ్రాంతి తీసుకోవడానికి రథాన్ని ఆపాడు. అప్పుడు శునశేపుడు తన మేనమామయ్య విశ్వామిత్రుడిని చూసి ఆయన పాదాల మీద పడి తన విషయం అంతా చెప్పి తన్ను కాపాడు అని అడిగాడు. జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకొని విశ్వామిత్రుడు తన 100 కుమారుల్లో ఒకడిని స్వచ్ఛందంగా శునశేపుడి బదులు యజ్ఞ పశువుగా వెళ్ళమని కోరాడు. అందుకు వాళ్ళు ఏ ఒక్కడూ అంగీకరించలా. కోపించిన విశ్వామిత్రుడు తన కొడుకులందరినీ కుక్క మాంసం తిని చండాల జాతిలో పుట్టమని శపించాడు. తన తపస్సుని శునశేపుడికి ధారపోసి శునశేపుడికి ప్రాణదానం జరిగేటట్లు, అంబరీషుని యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేటట్లు ఏర్పాటు చేశాడు. యోపస్తంభానికి కట్టిన తర్వాత శునశేపుడిని పఠించవలసిందిగా కొన్ని మంత్రాలు అతడికి ఉపదేశించాడు. ఆ మంత్రాల్ని పఠించాడు శునశేపుడు. దేవేంద్రుడు, దేవతలు ప్రత్యక్షమై శునశేపుడికి దీర్ఘాయువుని, అంబరీషుడికి ద్విగుణీకృత యాగఫలాన్ని అనుగ్రహించారు. ఈ విధంగా కౌశికుడు పశ్చిమ దిక్కున తాను సముపార్జించినటువంటి తపఫలాన్ని శునశేపుడికి ధారపోసి ఇంకా ఆయన దగ్గర తపస్సు అనేది ఏదీ లేదు, తపో నిర్ధనుడయ్యాడు.
అయినా తాను సాధించదలిచిన కార్యాన్ని, బ్రహ్మర్షి పదాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదు. మళ్ళా 1000 సంవత్సరాల కఠోర నియమాలతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. అప్పుడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై, ఓ విశ్వామిత్ర, నీకు ఋషిత్వాన్ని అనుగ్రహిస్తున్నాను అని దీవించి అదృశ్యమయ్యాడు. విశ్వామిత్రుడికి ఋషిత్వం అనే మాట సంతృప్తి కలిగించలా. అతడు తాను వశిష్ఠుని వలె బ్రహ్మర్షి కావాలి అని కోరుకున్నాడు. అంచేత విశ్వామిత్రో మహాతేజాః భూయస్తేపే మహత్తప, మళ్ళీ తపస్సు చేశాడు. తతః కాలేన మహతా మేనకా పరమాప్సరా పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే తాం దదర్శ మహాతేజాః మేనకాం కుశికాత్మజః రూపేణ అప్రతిమాం తత్ర విద్యదం జలదేయధా. అప్సరసల్లో మేటి ఆవిడ, ఆ మేనక. ఆవిడ ఆ పుష్కరంలో జలకాలాడుతూ ఉంటే ఆమె సాటిలేని అందచందాలు ఆయన్ని ఆకర్షించాయి. దృష్ట్వా కందర్పవశగః మునిస్తామిదమబ్రవీత్ అప్సరా స్వాగతం తేస్తు వచసా వసచేహ మమాశ్రమే అనుగ్రహీష్వ భద్రంతే మదనేన సుమోహితా. తనని తాను నిగ్రహించగలేకపోయాడు. ఆ క్షణంలో మదన పరవశుడై బలహీనుడయ్యాడు. ఆ ఆశ్రమాన్ని అప్పుడు సంతోషంతో గాధేయుని కోరికను ఆశ్రమించి ఆవిడ ఆశ్రమంలోకి వెళ్ళింది. 10 సంవత్సరాల కాలం వాళ్ళు ఒక క్షణంలాగా ఇలాగే గడిచిపోయింది. అప్పటికి కానీ విశ్వామిత్రుడికి తన ఋషిత్వ స్పృహలోకి రాలేకపోయాడు. దీర్ఘకాలం తపస్సు చేసి ఆర్జించిన తపఫలం అంతా ఇలా ఇంద్రియ సమూహాల యొక్క సుఖం కోసం వెచ్చించినందుకు అప్పుడు ఆయన సిగ్గుపడ్డాడు. తనపై తనకే క్రోధం, చిరాకు, యావగింపు కలిగాయి. ఇది కలగవలసిన వైరాగ్యం. మానవుడు తన జీవితానికి, మోక్షార్థి అయిన మానవుడు తన జీవితానికి అన్వయించుకోవలసినటువంటి విధానం. ఇది ఒక గొప్ప కథగా చెప్పబడింది. కథ యొక్క అంతఃసారాన్ని గ్రహిస్తే ఆ సాధకుడైన వాడికి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడకపోయినా కొంతైనా ఉపయోగించుకోవడం అవసరం. తాను మా మేనకని వదిలేశాడు. తాను వచ్చిన పని పూర్తి చేసుకుని అంతరంగంలో సంతోషిస్తూ ఆవిడ వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు ఈసారి మళ్ళీ ఉత్తర దిక్కుకు పోయి తపస్సు ప్రారంభించాడు. తస్య వర్ష సహస్రంతు ఘోరం తప ఉపాసితః ఉత్తరే పర్వతే రామ దేవతానామభూద్భయం. అప్పుడు దేవతలకు మళ్ళీ భయం పట్టుకుంది. ఈ తన తపఫలాన్ని నష్టపోయిన విశ్వామిత్రుడు ఉత్తర పర్వతానికి వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. 100 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ ఘోర తపస్సుకు దేవతలు సైతం కలవరపడి వాళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు ఆ బ్రహ్మదేవుడిని వెంట పెట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన అంటున్నాడు, విశ్వామిత్ర, తపస్సుతో నువ్వు మహర్షిత్వాన్ని సాధించావయ్యా. ఇంకా బ్రహ్మర్షి అనలేదు అంటే ఇంకా పరిపక్వత రాలేదు. ఇప్పుడు తనకు సంతోషం కానీ విచారం కానీ కలగల. తాను పూర్తిగా జితేంద్రియుడు. తన లోపం అది బ్రహ్మదేవుడు ఊరినే అంటాడు, ఊరినే ఏదో సర్టిఫికెట్ మీద ఇలా సంతకం పెట్టినట్టు పెడతాడే తప్ప మార్పు అంతా తనలోనే జరగాలి అనే స్థిర నిశ్చయం చేసుకొని ఆ ప్రయత్నంలో మళ్ళీ తపస్సు కొనసాగించాడు. ఆహారం విసర్జించాడు. వాయుభక్షణ, ఏకపాదం మీద నిలవటం, వేసవిలో పంచాగ్నుల మధ్యలో, వానాకాలంలో నీళ్ల మధ్యలో, శీతాకాలంలో ఆరుబయట ఇలా నిలబడి తపస్సు చేశాడు. ఈ సమయంలో విశ్వామిత్రుడి జితేంద్రియత్వాన్ని పరీక్షించడానికి దేవేంద్రుడు మళ్ళీ రంభని పంపించాడు. విశ్వామిత్రుని గురించి తెలిసిన రంభ ఆయన తపోభంగం చేయటానికి భయపడింది. తాను మన్మధుడు వెంట వచ్చి ఆమెకు అండగా ఉంటామని దేవేంద్రుడు అభయమిచ్చి ఆవిడ్ని కార్యోన్ముఖురాలను చేశాడు. ఇంద్రుడు కోకిల రూపం ధరించి మధురంగా కూస్తున్నాడు. పరిసరాలన్నీ వసంత ఋతు శోభతో పరిమళిస్తున్నాయి. మన్మధుడు తన శరీరాలని విశ్వామిత్రుడిపై ప్రయోగిస్తున్నాడు, తన శరాల్ని. విశ్వామిత్రుని ఇక ఎదురుగా వయ్యారాలు ఒలకపోస్తూ రంభ నిలబడింది. కందులు తెరిచాడు కౌశికుడు. ఈసారి మునికి సంశయం కలిగింది. ఇది దేవేంద్రుని పన్నాగం అని కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆలోచించాడు. సర్వం అవగతమైంది. కామాన్ని జయించాడు, కానీ క్రోధానికి వశమయ్యాడు. రంభని చూసి, యన్మాం లోభయసే రంభే కామక్రోధ జయైషిణం 10 వర్ష సహస్రాణి శైలి స్థాస్యసి దుర్భగే. దుర్బుద్ధితో నా తపస్సు భంగం చేయడానికి వచ్చావా? నువ్వు నన్ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు 10,000 సంవత్సరాల పాటు రాయిగా పడి ఉండు అన్నాడు.
ఆయన పాదాల మీద పడి తనకు శాపాంతం ప్రసాదించమని కోరింది రంభ. ఆ పని తన వల్ల కాదన్నాడు విశ్వామిత్రుడు. పోయి వశిష్ఠుడు మహర్షిని ఆశ్రయించమన్నాడు. కాలాంతరంలో వశిష్ఠుడే ఆమెను ఉద్ధరించాడు. మహర్షి శాపవాక్కులు విని ఇంద్రుడు మన్మధుడు భయంతో అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. రామచంద్ర, ఈసారి క్రోధాన్ని జయించలేక విశ్వామిత్రుడు మనశ్శాంతి పొందలేకపోయాడు. పశ్చాత్తప్తుడైనాడు. హిమాలయ సానువుల్లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. మౌనం వహించాడు. వాయుభక్షణ కూడా మాని శ్వాసను బంధించాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు కొనసాగించాడు. తపస్సు పూర్తి చేసి ఆహారాన్ని స్వీకరించేందుకు ఉద్యుక్తుడవుతుంటే అప్పుడు ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ సిద్ధ అన్నాన్ని అడిగాడు. నిస్సంకోచంగా విశ్వామిత్రుడు అన్నాన్ని సమర్పించి సంతోషించాడు. ఇంద్రుడు నిర్వహించిన తుది పరీక్షలో కూడా విశ్వామిత్రుడు సంపూర్ణ విజయం సాధించాడు. అంటే మానవుడు తాను సాధించదలుచుకున్న మార్గంలో ఇంద్రుడి పాత్ర ఎవరు పోషించాలి? మనస్సే. ఆ బుద్ధి దానికి కావలసి ఈ మనస్సులో విజృంభిస్తూ ఉన్న కామక్రోధాదుల్ని బుద్ధితో జయించాలి. ఆ ఇంద్రుడు పరీక్షలు పెట్టడం, మనస్సు జయించటం, బుద్ధి జయించటం. ఆయన శరీరం తపోగ్నితో నిండిపోయింది. శరీరం నుంచి పొగలు సెగలు వస్తున్నాయి. ఆ సెగలు ముల్లోకాల్లో వ్యాపించాయి. దేవతలంతా బ్రహ్మదేవుడికి బ్రహ్మని చేరి విశ్వామిత్రుడికి వరాలిచ్చి ఆయన కోరికను తీర్చమని ప్రార్థించారు. లేకపోతే ఆయన తపోగ్నిలో లోకాలు దహించబడిపోతాయి అని వేడుకున్నారు. విశ్వామిత్రుడి తపస్సుకు సంతోషించిన లోకపిత దేవతలతో కూడి విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, విశ్వామిత్ర, తీవ్ర తపస్సు ఆచరించావు, నువ్వు నిజంగా ఇప్పుడు బ్రహ్మర్షివైనావు అని అన్నాడు. ఇక తపస్సు చాలించు, పోయి సుఖంగా నీ రాజ్యం పరిపాలించుకోవాలి. విశ్వామిత్రుడు బ్రహ్మదేవుడి మాటలు విని, పరమేష్ఠి, నేను నిజంగా బ్రహ్మత్వం పొంది ఉంటే వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి. అప్పటిదాకా నేను తపస్సు విరమించను అన్నాడు. అప్పుడు దేవతల కోరిక మీద వశిష్ఠ మహర్షి వచ్చి, విశ్వామిత్ర, నేటి నుంచి నువ్వు బ్రహ్మర్షివయ్యా, నీలో ఇప్పుడు బ్రహ్మతేజం నిండి ఉంది, మహర్షికి ఉండవలసిన సర్వాధికారాలు నిన్ను వరించాయి, లే, ఇక నీ దీక్ష విరమించు అని నిండు మనస్సుతో చెప్పాడు వశిష్ఠ మహర్షి. శ్రీరామచంద్ర, విశ్వామిత్రుడు అంతటి ఘనుడయ్యా, తనలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేసి క్రమక్రమంగా ఒక్కొక్క దాన్ని నిర్జించుకుంటూ పోగొట్టుకుంటూ చివరికి ఆయన బ్రహ్మర్షి పదాన్ని సాధించాడు. అటువంటి ఈయన రక్షణలో నువ్వు ఉన్నావు కదా, నీకు సర్వశుభాలు కలుగుతాయి. ఈ శతానందుడి మాటలో కూడా ఏదో రాబోయేటటువంటి భవిష్యత్తులో శుభం ధ్వనిస్తుంది అని శతానందుడు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడి చరిత్ర చెప్పాడు. రామలక్ష్మణులు జనక మహారాజు విశ్వామిత్రుడి ప్రభావాన్ని తెలుసుకుని ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు జనకుడు విశ్వామిత్రుడికి అంజలి ఘటించి అంటున్నాడు, ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్యమే ముని పుంగవ యజ్ఞం కాకుస్థ సహిత ప్రాప్తవానసి ధార్మిక. ఓ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, నేను ధన్యున్నయ్యానయ్యా. ఎందుకని అంటే నువ్వు నా యజ్ఞానికి వచ్చావు, పైగా ఈ రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా తీసుకొచ్చావు. నీ దర్శనం చేతనే నేను పవిత్రుడయ్యాను. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుతున్నాడు, సాయంకాల కృత్యాలు ముగించు, ఇంకా రేపు తమ దర్శనం చేస్తాను అని అన్నాడు జనక మహర్షి. ఈ విధంగా శతానందుడు అక్కడ నిర్వహించబడిన సమావేశంలో విశ్వామిత్రుడి యొక్క కథని స్పష్టంగా చక్కగా చెప్పాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. పెద్దలు ఏం చెప్తున్నారంటే, విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు, ధర్మజ్ఞుడు, ప్రజారంజకంగా పరిపాలించేవాడు, ఋషుల్ని పూజించే స్వభావం ఉంది ఆయనకి. కానీ తన సహజ అధికార అహంకారాలతో దర్పించాడు. వశిష్ఠుడిని శబలని చూసి అంత గొప్ప ధేనువు రాజ్యపాలకునికి సొత్తుగా ఉండాలనుకున్నాడు. వశిష్ఠుడి తపోనిష్టని ధర్మాన్ని గుర్తించలేకపోయాడు. క్షత్రియ బలం బ్రహ్మబలం కంటే గొప్పదనుకొని బ్రహ్మతేజం ముందు భంగపడ్డాడు. తాను ప్రయత్నించి ఆ బ్రహ్మబలాన్ని వశం చేసుకోవాలి అనుకున్నాడు. క్షత్రియ బలం ఎందుకని బ్రహ్మబలం కంటే గొప్పది కాదు? రజోగుణం ఉండటం వలన, తమోగుణం కూడా ఉండటం వలన. బ్రహ్మబలంలో సత్వగుణం కూడా ఉంది, కానీ ఆ సత్వగుణం 3 గుణాలకి అతీతమైనదే బ్రహ్మబలం.
అది సాధించి తెలుసుకోవాలి, సంపాదించుకోవాలి. ఎన్నో మార్లు త్యాగబుద్ధితో తన తపఫలాన్ని ఇతరులకి క్షేమానికి దారిపోశాడు. మరికొన్ని ఇంద్రియ ప్రేరణకు వశుడై వాటి ప్రభావానికి లొంగి తపఫలాన్ని జార విడుచుకున్నాడు. ఇతరులకి దారిపోశాడు, తాను సంపాదించుకుంది వృధాగా ఖర్చు పెట్టుకున్నాడు. అయినా తాను తలిచిన కార్యాన్ని సాధించే వరకు విశ్రమించిన వాడు కాదు. అది విశ్వామిత్రుడిలో ఉన్న గొప్పతనం. మధ్యలో వదిలేసిపోతే ఆ కథ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది? చిన్న చిన్న ప్రతిఫలాలకి తృప్తి పడలేదు. చివరికి వశిష్ఠుడి చేతనే బ్రహ్మర్షి అని అనిపించుకునేటటువంటి స్థితిని సాధించాడు. తాను తపఫలంగా ఆర్జించినటువంటి శస్త్రాలనే కాక తాను స్వయంగా నిర్మించినటువంటి అస్త్రశస్త్రాల్ని యోగ్యుడైన శిష్యుడికి లోక కళ్యాణార్థం దారపోశాడు. ఎవరా యోగ్యుడైన శిష్యుడు? పరమాత్మ కంటే వేరే శిష్యుడు. ఆ స్థాయిలో ఉన్నటువంటి విశ్వామిత్రుడికి మరొకరు ఎవరు దొరుకుతారు? ఇదివరకట్లాగా త్రిశంకుడు ఇలాంటి వాళ్ళు ఎవరు పనికిరారు. ఇప్పుడు సాక్షాత్తు పరమాత్మే ఆయనకి శిష్యుడు. అది విశ్వామిత్ర మహర్షి సాధించినటువంటి తపస్సు వల్ల, తపో బలం వల్ల కలిగిన పరమ ప్రయోజనం ఆయనకి. మరి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడి తర్వాత కార్యమైన రాక్షస సంహారాన్ని ప్రారంభింపజేయించి ఆయనకు సీతమ్మతో వివాహం చేయించి కాగల కార్యానికి అంకురార్పణ చేయించిన వాడై వశిష్ఠుడి కంటే ఒక మెట్టు పైకి ఎక్కాడు అని పెద్దలందరూ హర్షధ్వానాల మధ్య చెప్తున్నారు. మహాత్ముడైన విశ్వామిత్రుని చరిత్ర యుగ యుగాల మానవాళికి ఒక దివ్యమైన సందేశాన్ని ఇస్తోంది. అందుకే రామాయణ అంతర్గతంగా ఇది అంత సందర్భోచితంగా లేదని ఎవరో కొందరు విమర్శించినప్పటికీ వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడి కథని సమూలంగా సంపూర్ణంగా ఇక్కడ శతానందుడి చేత శ్రీరాముడికి చెప్పించడం ఎంతో ఉచితంగా ఉంది. మనకు కావాల్సింది ఏమిటి? అందులో నుంచి గుణపాఠం నేర్చుకోవటం. లేశమాత్రమైన పాఠం నేర్చుకుంటే మన యొక్క సాధనకి అది ఉపయోగిస్తుంది. ఇంద్రియ నిగ్రహం సదా పరిరక్షింపబడవలసినటువంటి ధర్మం. దీనిలో ఏమరపాటు పనికిరాదు. ఏ క్షణమైనా మానవుడు ఇంద్రియ ప్రేరణకు లొంగి పతనం కావచ్చు. అంచేత ఎంతో జాగ్రత్తతో తనను తాను రక్షించుకోవాలి అని మనకి విశ్వామిత్రుని యొక్క చరిత్ర ఒక గుణపాఠంగా చెప్తున్నది. ఒక్క ప్రయత్నంతో మహాకార్యాన్ని సాధించలేకపోవచ్చు. ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి. వాటిని లెక్క చేయకుండా మానవుడు తన ప్రయత్నాన్ని మళ్ళీ జీవితాంతం వరకు కొనసాగిస్తూనే ఉండాలి. ధర్మానికి ఎప్పటికైనా విజయం తప్పదు. అంచేత ఆపదలను ధైర్యంగా ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించే వరకు, అంటే దైవానుగ్రహం లభించే వరకు విశ్రమించకూడదు అనేదే విశ్వామిత్రుని యొక్క ఈ ఉపాఖ్యానం వల్ల సాధకులైనటువంటి అస్మదాదులందరూ గ్రహించవలసినటువంటి అమూల్యమైనటువంటి సందేశం. ఇంకా తర్వాత కథాభాగంలోకి మనం తర్వాత ప్రవేశిద్దాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.